శివాయ. ఓం నమః శివాయ. పరమేశ్వర, నువ్వే ప్రత్యక్షమయ్యావా? ధన్యుని స్వామి. మునీశ్వర, నీ కఠోర తపస్సుకు నేను ప్రసన్నున్నై ఇక్కడికి వచ్చి తిరిగి నీకు ఏ వరం కావాలో కోరుకో, అది నేను తీర్చదు. ఈశ్వర, ఎల్లప్పుడూ నేను నీ ధ్యానంలో ఉండడానికి నాకు మరణాన్ని జయించే ఒక వరం కావాలి. నువ్వు కోరిన కోరిక ప్రకృతి విరుద్ధం. బ్రహ్మ రాసిన రాతని ఎవ్వరూ మార్చలేరు. ముల్లోకాలని నడిపించే మీరే నా కోరిక తీర్చకపోతే నాకు దిక్కెవరు ఈశ్వర? మాట ఇచ్చాను కాబట్టి తప్పడం లేదు. నీకు నేనొక స్వయంగా వెలిచిన లింగాన్ని ఇవ్వబోతున్నాను. ఈ లింగం ఆత్మలింగం కంటే చాలా శక్తివంతమైనది. ఈ లింగం నీ దగ్గర ఉన్నంత వరకు ఆ చావు నిన్ను సమీపించదు. కానీ ఒక్క షరతు, ఎవరైనా తన స్వహస్తాలతో నేల మీద పెడితే వారికి వెంటనే మరణం సంభవిస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేల మీద మట్టికి పెట్టరాదు. అలాగే ఈశ్వర. విజయీ భవ. ధన్యుణ్ణి. ఈ స్వయంభూని ఎక్కడ పెట్టాలి? పూజారి గారు, పూజారి గారు, ఒక్కసారిలా రండి. చెప్పండి, ఏమిటి పిలిచారు? కొంచెం ఈ స్వయంభూని పట్టుకోండి పూజారి గారు, నేను కోనేటిలో స్నానం చేసి వచ్చేస్తాను. అలాగే నాయన, దీనికి మొహమాటం ఏంటి? ఇలా ఇవ్వు. కాలస్థితిగతులే మార్చగల కాలాంధకారుణ్ణి. ఇప్పుడు నాకు మరణాన్ని జయించగలిగే ఈ స్వయంభూ నాకు లభించింది. ఇక ఈ ప్రపంచాన్ని అంతం చేయడం నాకు చాలా సులభమైన పని. ఇక ఏ దైవశక్తి కూడా నన్ను అడ్డుకోలేదు. అసురులను అంతం చేయాలంటే అష్టగ్రహ కూటమి నాడు పుట్టిన బాలుడి వల్లనే సాధ్యమవుతుంది. ఇందులో రాసి ఉన్నట్టు నేను నా శక్తుల్ని ఉపయోగించి ఆ బాలుడిని ఇక్కడికి ఎలాగైనా సరే తీసుకురావాలి. ఓం करालवदनां घोरां मुक्तकेशीं मृगजां कालिकां दक्षिणां दिव्यां मुण्डमाला विभूषितां सद्यश्चिन्न शिरःखड्गवामाधोध्वकरां ఇదేంటి, నేను పడుకున్నాను కదా, ఇక్కడికి ఎలా వచ్చాను? కొంపతీసి ఇదంతా నా కళ? ఇది కల కాదు బాలుడా, నేనే నా శక్తులను ఉపయోగించి నిన్ను ఇక్కడికి రప్పించాను. మీరే తీసుకొచ్చారా? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు స్వామి? కాలాసురుడు అనే రాక్షసుడు స్వయంగా నాకు ఆ ఈశ్వరుడిచ్చిన స్వయంభూని మారువేషంలో వచ్చి దొంగలించాడు. వాడు దాని శక్తితో ఈ లోకాన్ని నాశనం చేయకముందే మనం వాణ్ణి అడ్డుకుని అంతం చేయాలి. అలా అయితే వాడిని మీరు అంతం చేయాలి, కానీ ఏ సంబంధం లేని నన్ను ఇక్కడ తీసుకొచ్చారండి స్వామి? కొన్ని వేల సంవత్సరాలకి ఒక్కసారే వచ్చే ఆ అష్టగ్రహ కూటమి రోజు పుట్టినవాడే ఆ అసురుణ్ణి అంతం చేయగలడు. అంటే నీ జన్మ నక్షత్రం ప్రకారం
నువ్వే అష్టగ్రామ కూటమి రోజు పుట్టినవాడివి కనుక నువ్వే ఆసురుణ్ణి అంతం చెయ్యాలి. ఏంటి నేనా? మీరు చెప్పేది వింటుంటే నాకు చాలా భయం వేస్తుంది స్వామి. నువ్వు ఆసురుణ్ణి అడ్డుకోకపోతే ఈ లోకం మొత్తం అంతమవుతుంది నాయనా. అలా అయితే నాకు చిన్న సాయం కావాలి స్వామి. ఏంటది చెప్పు నాయనా, తక్షణమే తీరుస్తాను. ఈ పన్న ఒక్కడ వల్లే కాదు స్వామి, నన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్టే మా స్నేహితుని కూడా ఇక్కడ తీసుకురండి స్వామి, నాకు కొంచెం ధైర్యం కింద ఉంటుంది. అలాగే నాయనా, మీ స్నేహితుడి పేరు? గణేష్ స్వామి. ॐ करालवदनां घोरां मुक्तकेशीं मृगजां कालिकां दक्षिणां दिव्यां मुण्डमाला विभूषितां सद्यश्चिन्न शिरःखड्गमां ఇదేంటి ఇప్పటిదాకా నేను పడుకున్నాను కదా, ఇక్కడికి వచ్చేసానేంటి? రే గణేష్, దెయ్యం 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 కదరా నీ అయ్యా, నేను మదనగాన్ని. రే మదన్, మనం ఇక్కడికి ఎలా వచ్చాం రా? మనం ఇక్కడికి రాలేదురా, నిన్నే ఇక్కడికి రప్పించాను. నువ్వు రప్పించావా? ఎందుకురా? మనం ఈ స్వామీజీకి సాయం చేయాలరా. స్వామీజీకి సాయమా? ఒరే నా దగ్గర ₹1 కూడా లేదురా సాయం చేయడానికి. ఒరే డబ్బులు కాదురా, మనిద్దరం కలిసి స్వామీజీతో పాటు వెళ్ళి ఒక కాళాసురుని చంపాలరా. ఏంటి కాళాసురుని చంపాలా? ఊరు అసలు నీ మతుండే మాట్లాడుతున్నావేంట్రా నువ్వు? ఊరి నాకు అసలే భయం అనే విషయం నీకు బాగా తెలుసురా. చిన్న ఎలక పిల్లని చంపితేనే భయపడిపోతాను, అలాంటిది కాళాసురుని చంపాలా? నేను ఒక్కడనే వెళ్ళాలంటే నాకు చాలా భయంగా ఉందిరా. నువ్వు నాతో పాటు ఉంటే ధైర్యంగా ఉంటుందని నిన్ను ఇక్కడ పిలిపించాను రా. ఊరి నా దెయ్యం సినిమా చూస్తేనే ప్యాంట్ తడిసిపోద్దురా, అలాంటిది డైరెక్ట్గా ఒక అసురుని చూపించి చంపేమంటే ఎలాగరా? అయినా నన్ను ఈ మటర్ ప్లాన్లో ఇరికిద్దామని నీకు ఎందుకు అనిపించిందిరా? ఒరే నీకంటే మంచి ఫ్రెండ్ ఎవడున్నారా నాకు? ఫ్రెండ్ సెంటిమెంట్తో కొట్టావు కదరా. సరేలే, ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్ళాలి స్వామి? ఆ కాళాసురుణ్ణి చంపడం అంత తేలికైన విషయం కాదు. దానికి నీ దగ్గర గంగాజలం ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి స్వామి? మనం అక్కడికి వెళ్ళడానికి గరుడ మనకి సహాయం చేస్తాడు. ఈ గరుడు పక్షి మీద కూర్చోండి, మనం వెళ్ళబోయే గమ్యానికి ఇది మనల్ని తీసుకువెళ్తుంది. ఒరే గరుడ అంటే నేను ఎవరో మనిషి అనుకున్నాను రా. పక్ష, ఇదంతా చూస్తుంటే నాకు ఏదో సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఏదో ఒకసారి నన్ను గిల్లు. ఎందుకురా? నేను కల్లో ఉన్నానో నిజంలో ఉన్నానో తెలుసుకోవడానికి రా. ఒరే మూసుకుని ఎక్కడా, అది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందనుకో, మన ఇద్దరం ఇక్కడ కూర్చుని తొక్కుడు బిళ్ళ ఆడుకోవాలి. వీళ్ళని ఎలాగైనా అడ్డుకోవాలి, లేకపోతే నాకు ప్రమాదం. ఆ! ఇది ఖచ్చితంగా ఆ కాళాసురుడి మాయాజాలమే. మనల్ని వెనకాల ఏదో తరుగుతుంది. పిల్లలు గట్టిగా పట్టుకోండి, లేకపోతే పడిపోతారు. అలాగే స్వామి. రే నాకు చాలా భయంగా ఉందిరా, మనం చచ్చిపోతామేమోరా. రే గణేష్ గట్టిగా పట్టుకోరా. మనం చేరవలసిన చోటుకే చేరుకున్నాం. పదండి, మనం ఈ మందిరంలోకి వెళ్ళాలి. అసలు మనం ఈ మందిరానికి ఎందుకు వచ్చాం స్వామి? ఆ శివలింగం మీద పడుతున్న నీరే గంగాజలం. ఆ గంగాజలాన్ని తాగిన తరువాతే నువ్వు దాని వల్ల వచ్చే శక్తితో ఆ కాళాసురుణ్ణి చంపగలవు. ఒకవేళ ఆ కాళాసురుణ్ణి చంపడం మన వల్ల కాలేదంటే ఈ లోకం మొత్తం నాశనం అవుతుంది. అలా జరగకూడదు. ఇదిగోండి స్వామి ఆ నీరు, మీ దగ్గరే భద్రపరచండి. ఇప్పుడు మనం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాం స్వామి?
ఆ కాలాంధకారుణ్ణి మనం చంపాలి అంటే మనకొక ఆయుధం కావాలి. కానీ ఆ ఆయుధానికి భయంకరమైన చోళుడు కాపలాగా ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం పేరు చోళుల అరణ్యం. పదండి స్వామి వెళ్దాం. ఈరోజు ఏం జరిగినా ఆ కాలాసురుణ్ణి చంపబోయేది నేనే. బలాబాలుడా. రే నాకు చాలా దాహంగా ఉందిరా. నాకు కూడా చాలా దాహంగా ఉందిరా. రే ఇక్కడ ఏదో బాటిల్లో ఉంది, దీన్ని తీసుకెళ్తే ఎక్కడైనా వాటర్ దొరికితే ఇందులో పట్టుకోవచ్చురా. ధన్యవాదాలు బాలుడా. నీకు ఎవరు నువ్వు? చాలా రోజుల నుండి ఈ సీసాలోనే బందీగా ఉన్నాను. నన్ను విడుదల చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మీకు ఏ సాయం కావలసి వచ్చినా నేను మీకు చేసి పెడతాను. మేము ఒక ఆయుధం కోసం వెతుకుతున్నాం. అది చోళుల అరణ్యంలో ఉంది. దాని గురించి నీకేమైనా తెలుసా? నాకు ఆ ఆయుధం ఎక్కడుందో తెలుసు, కానీ మనం ఆ చోళుల చేతికి చిక్కితే మనం బ్రతికి బయటపడడం చాలా కష్టమైన విషయం. మమ్మల్ని ఆయుధం ఉన్న చోటుకి తీసుకెళ్ళు. మాకు ఇప్పుడు ఆయుధం చాలా అవసరం. మాటిచ్చాను కదా, అలాగే ఇప్పుడే తీసుకుని వెళ్తాను. జింగ్ జింగ్ జింగ్. ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? మేము ఇక్కడికి వచ్చింది ఆ ఆయుధం కోసం. ఆ ఆయుధంతో ఆ కాలాసురుణ్ణి అంతం చెయ్యాలి. మాకు ఆ ఆయుధం కావాలి, ఇచ్చేయి. తరతరాల నుండి మేము ఈ ఆయుధానికి కాపలా కాస్తున్నాం. ఈ ఆయుధాన్ని కారణ జన్ములు తప్ప ఎవరూ బయటకు తీయలేరు. కాబట్టి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఆ ఆయుధం లేకుండా మేము ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. అయితే నా చేతిలో అంతం అవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ శక్తులు నా దగ్గర పనిచేయవు. స్వామి, మా స్వామీజీ మీద నువ్వు ప్రతాపం చూపిస్తావా? ఈరోజు నా చేతిలో నువ్వు అయిపోయావురా. ప్రభు, నన్ను క్షమించండి. మీరే ఆ కాలం జన్మని తెలుసుకోలేకపోయాను. మీ ఆయుధాన్ని మీరే తీసుకెళ్ళండి. అలా రా దారికి. చూసారా స్వామి, కత్తిని చూపించగానే ఎలా భయపడిపోయాడో. చూశాను బాలక, ఇందుకే కదా నిన్ను నేను ఇక్కడికి తీసుకొచ్చింది. ఆయుధం మన చేతికి దొరికింది స్వామి. మనం వెళ్ళి ఆ కాలాసుని చంపడం ఒక్కటే బాకీ. మనకు ఆ ఆయుధం కూడా దొరికేసింది. వెళ్ళి మనం ఆ కాలాసుని ముక్కల ముక్కల కింద నరికేద్దాం. ఆయుధం చాలా బాగుంది, ఒక్కసారి లైవ్ చూస్తాను. ఎక్కడి వరకు రావడానికి సాయం చేసిందే నువ్వు. నీకివ్వకపోతే ఎలాగా? ఇదిగో తీసుకో. ఏం జరుగుతుంది స్వామి? మన చుట్టూ మంటలు అంటుకుంటున్నాయి. రే, ఈ మంటలు మనల్ని చుట్టుముడుతున్నాయిరా. ఇదంతా ఆ కాలాసురుడి పనే. వాడు మనల్ని బంధిస్తున్నాడు. నేను వేసిన వలలో మీరు చిక్కుకున్నారు. బాలక, వాడే కాలాసురుడు. వాడు మనల్ని మోసం చేసి ఇక్కడ బంధించాడు. నేను నిన్ను చంపడానికే ఇంత దూరం వచ్చాను. నిన్ను ఈరోజు ఎలాగైనా చంపి తీరుతా. ఇది నా మాట. నా మాటే శాసనం. ఇప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని కాపాడేవారు ఎవ్వరూ లేరు.